సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. గడ్డం పెంచితే మంచిది కాదు అనే అపోహ కూడా ఎక్కువ మందిలో ఉంది. నున్నగా గడ్డం గీసుకునే వారికంటే బాగా గడ్డం పెంచిన వారే ఆరోగ్యంగా ఉంటారని పరిశోధనల్లో తేలింది. గడ్డం అందానికి అడ్డం అని ఒకప్పటి మాట కాగా ఇప్పుడు అదే మూలమంటోంది యువత. మాస్ లుక్, మ్యాన్లీ లుక్ కోసం సినిమాల్లో కూడా గడ్డం తప్పనిసరి అయింది. నందమూరి వారసుడు ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా నుంచి మళ్లీ ఈ గడ్డం స్టైల్ ట్రెండ్ అయింది. రకరకాల స్టైళ్లలో హీరోలు కూడా ఇప్పుడు గడ్డంతో అందమైన లుక్ ను సొంతం చేసుకుంటున్నారు. సో ఇప్పుడు గడ్డం పెంచే ట్రెండ్ నడుస్తుంది. విరాట్ కోహ్లీ నుంచి పవన్ కళ్యాణ్ దాకా ఈ ట్రెండ్ నే ఫాలో అవుతున్నారు. గడ్డం పెంచితే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గడ్డం చర్మంలో వెళ్లే క్రిములకు ఫిల్టర్ గా పనిచేస్తుంది. ముక్కులోకి వెళ్లే దుమ్ము, ధూళిని కూడా అడ్డుకుంటుంది. బ్లేడ్ పెట్టి క్లీన్ షేవ్ చేస్తే ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. గడ్డం ఉంచితే అలాంటి నష్టాలుండవు. చర్మం గరుకుగా మారదు. మొహంపై ఉండే మచ్చలు, మొటిమలను కనిపించకుండా మంచి లుక్ నిస్తుంది. చెమట వల్ల వచ్చే నష్టాల నుంచి కాపాడుతుంది. ప్రమాదకర వాయువులను ముఖంలోని గ్రంథుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. మనిషి జీవితంలో షేవింగ్ చేసుకోవడానికే 3350 గంటలు వృధా చేస్తాడట. గడ్డం పెంచడం వల్ల ఈ 5 నెలల సమయాన్ని మిగుల్చుకున్న వాళ్ళవుతారు. గాలిలోని బ్యాక్టీరియా గడ్డంలోకి వచ్చినా చర్మానికి ఎలాంటి హాని జరగదు. వెంట్రుకలపై ఉండి కొంత సమయానికి చనిపోతుంది. దీనివల్ల నష్టం ఉండదు. గడ్డం పెంచడం వల్ల ఆస్తమా, అలెర్జీ, జలుబు, దగ్గు వంటి రోగాలు దరిచేరవు. శరీర ఉష్ణోగ్రత తగ్గడం నుంచి గడ్డం కాపాడుతుంది. ముఖంపై ఉన్న ముడతలు కనిపించకుండా కవర్ చేస్తుంది. వయసు పైబడిన యంగ్ లుక్ నిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.